సో వెల్కమ్ టు శుభం ఛానల్. మేము ఓజీ మూవీ చూసాం మేము ముగ్గురము. సో దాని గురించి డీటెయిల్స్ డిస్కషన్స్ ఎలా ఉంది సినిమా అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. మెయిన్ గా స్పాయిలర్స్ ఉంటాయి. యా, మొత్తం మీరు సినిమా చూసి వచ్చాకే ఈ రివ్యూ చూడండి. రివ్యూ అంటే రివ్యూ కాదు, డిస్కషన్. డిస్కషన్ అంతే. సో మేము ఫ్రెండ్స్ అన్నమాట. జాపనీస్ అప్పుడే కలిసాం మేము మేము కూడా టోక్యో ఇదంతా అదంతా. పట్టిన పిండి మాకు మామిడికి టోక్యో. నా పేరు యశ్వంత్. నా పేరు వెంకట్. నా పేరు విజయ్. అదేంటది? రోజు గన్ రెండు కలిపి చెప్పండి రా. గన్స్ Guns and Roses. అంటే ఏంటి? అంటే ఏంటి? ఓజీ గురించి డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ చెప్పొచ్చు కదా, పువ్వు ఇచ్చి గన్ ఇచ్చి. డైరెక్ట్ గా ఎవడైనా చెప్తాడు, ఇలా రిఫరెన్సెస్ తో చూపిస్తేనే అలా వెళ్ళొద్దు జనాల్లోకి. అదే మీరు చెప్తారని. ఓకే డన్. సో ఫస్ట్ ఓజీ గురించి మాట్లాడే ముందు మన తమన్ భయ్య గురించి మాట్లాడాలి. తమన్ కంటే ముందు సుజిత్ బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వితౌట్ సుజిత్ తమన్ క్రియేటర్ లేనిదే క్రియేషన్ లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు డివివి గురించి మాట్లాడతావు అనమాట. సుజిత్ నుంచి స్టార్ట్ చేయి మళ్ళీ. ఇప్పుడు నాకు డివివి అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు స్క్రిప్ట్ ఓకే స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ అంటే నాట్ స్టోరీ వైజ్ గా నేనేమంటాను కానీ స్క్రిప్ట్ ఎలివేషన్స్ ఇవన్నీ సూపర్ ఉన్నాయి. తమన్ మ్యూజిక్ ఇంకా ఎలివేట్ చేసింది. ఒకవేళ తమన్ మ్యూజిక్ అంత ఎలివేటెడ్ గా లేకపోతే మేబీ ఓజీ అంత జనాల్లోకి వెళ్ళకపోవచ్చు అన్న నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. సో విజయ్ నువ్వు చెప్పు, మ్యూజిక్ ఎట్లా అనిపించింది? ఓజీ బాగా కాంట్రిబ్యూట్ చేసాడు తమన్. సో మ్యూజిక్ అంటే నాకైతే గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఒకటి కొంచెం పెట్టుంటే బాగుంది అనిపించింది నాకు. తమన్ లైక్ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇంతకుముందు సౌండ్ మిక్సింగ్ లో కొంచెం ఇష్యూస్ ఉండేవి. అంటే నేను పెద్ద టెక్నీషియన్ అన్నట్టు అట్లా కాదు, కానీ సౌండ్ మిక్సింగ్ లో లిరిక్స్ ఏదైనా వినిపించేటప్పుడు కానీ పొరపాటుగా వినిపించకుండా ఉండడం, హై వాల్యూమ్స్ ఎక్కువ అనిపించడం. కానీ నాకు ఇప్పుడు ఓజీ దాంట్లో మాత్రం అసలు క్రేజీ అనిపించింది మ్యూజిక్. ఆల్బమ్ లో క్రేజియస్ట్ సాంగ్ అంటే మీకు ఏది బాగా? నాకు ఆల్బమ్ అంటే నాకు ఫస్ట్ వదిలిన హంగ్రీ సీతానే చాలా ఇష్టం. అది చాలా రిపీట్స్ అసలు నేను. ఆ తర్వాత గన్స్ అండ్ రోజెస్. నాకు గన్స్ అండ్ రోజెస్. అందరికి గన్స్ అండ్ రోజెస్ ఎక్కింది, కానీ కోర్ ఎమోషన్ సువి. నాకు మెయిన్ గా చెప్పాలంటే ఇమ్రాన్ హష్మి గడిది ఓమి ట్రాన్స్ ఇంకా బాగుంది. అంటే తమనన్న ఇట్లా లేపే బీజియంలో, ఎలివేట్ చేసే బీజియంలో ఆబ్వియస్ గా గట్టిగా కొడతాడు. కానీ పాత సినిమాలు అంటే లైక్ ఓల్డ్ సినిమా మూవీస్ వర్క్ చేసిన వాటికంటే సువ్వి క్రేజీ ఉంది సాంగ్. అంటే అసలు యాక్చువల్గా సాహో ఎంత ఇష్టం నాకు బాగా ఇష్టం సాహో. ఇది సాహో అసలు అప్పటి వరకు వచ్చిన సినిమాల్లో, మన ఇండియన్ సినిమాలో కానీ ఎప్పటి వరకు వచ్చింది మన ఇండియన్ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే టెక్నికల్ వైజ్ గా కానీ, అండ్ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ట్రాన్సిషన్ మొత్తం, ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇండియన్ టోన్ లో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ మొత్తం హాలీవుడ్ టోన్ కి వెళ్ళిపోయేటప్పటికి ఎలివేషన్ అంటే రణరాజారాన్ నుంచి ఒకేసారి ఈ ట్రాన్సిషన్ అంటే చాలా గ్రేట్. అది నాకు మెయిన్ గా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా సినిమాకి ఇంత బడ్జెట్ అయింది అని చెప్తారు కదా. సాహోకి ఇప్పుడు వాళ్ళ అమౌంట్ లో ఇప్పుడు 300+ అయింది అన్నారు. అప్పుడు ఓవరాల్ బడ్జెట్ నాకు తెలియదు, ఆ బడ్జెట్ మొత్తం నాకు అనిపించింది సినిమాలో. అయితే సాహో స్టాండర్డ్స్ కి ఉందా ఓజీ? స్టాండర్డ్స్ అంటే టెక్నికల్ వైజ్ ఎస్, సాహో కంటే ఇంకా బెటర్ టెక్నికల్. అంటే నీ డిఓపి వర్క్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ టెక్నికల్ ఉంది. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే వైజ్ ఇంకా తెలిసిందే కదా. అంటే సుజిత్ సాహోకి దీనికి చాలా డిఫరెన్స్ చూపించాడు అనిపించింది. అంటే ఆబ్వియస్ మనం ఇప్పుడు మెయిన్ పేజెస్ లో వాటిలో చూస్తున్నాం కదా, సాహో స్టోరీ తీసాము, స్టాండర్డ్స్ తీసాము, టెక్నికాలిటీస్ మెయింటైన్ చేసాము, అన్ని మెయింటైన్ చేసాము, ఎవడో దేకలేదు, వదిలేశారు. ఇప్పుడు నేను స్టోరీ లేకుండా ఎలివేషన్స్ తో లేస్తా అని సుజిత్ అన్న ఇంకా స్టోరీ వద్దులేరా బాబు మీకు అన్నట్టు అట్లా ఇచ్చాడంటారా కౌంటర్? అంతే. ఇంకా సుజిత్ కూడా ఏదో ఇంటర్వ్యూలో నాకు అనిపించింది, బట్ తప్పు కూడా కాదు. బికాస్ స్టోరీ మెయిన్ గా పెట్టుకున్నా మనకి కొంచెం ఎక్కాలని లేదు. సో ఓజీ మాత్రం చాలా బాగా తీసాడు, తీయడం కూడా ఒక టెక్నికల్ వైజ్ ఓజీ కన్నా ఎక్కువ వెళ్ళింది. బట్ ఓజీ సాహో ఏంటంటే కొంచెం క్లాస్ హాలీవుడ్ టైప్ లో ఉంది కాబట్టి దానికి దీనికి కంపేర్ చేసుకోకుండా ఓన్లీ మనం ఓజీలా చూస్తే బాగుంది. మేకింగ్ వైజ్ సుజిత్ ఆబ్వియస్లీ తోపు, అది మనం దానికి నేమ్ పేరు పెట్టాలి. సుజిత్ టెక్నికల్ చాలా స్ట్రాంగ్. సో కమింగ్ బ్యాక్, క్రాఫ్ట్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన మ్యూజిక్ తమనన్న గురించి మాట్లాడదాం, సుజిత్ అన్న గురించి ఎంత మాట్లాడినా తక్కువే అయిపోయింది. సో రవికే చంద్రన్ లైటింగ్ అని, కెమెరా లైక్ సినిమాటోగ్రఫీ యాక్చువల్లీ లైటింగ్ అంటే క్రేజీ అనిపించింది. నార్మల్ గా అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న పెద్ద ఫ్యాన్ కాదు, కానీ సినిమా ఫ్యాన్ కాబట్టి నాకేమనిపించింది అంటే, కూర్చున్నంతసేపు ప్యూర్ ఎంటర్టైన్మెంట్, లైక్ అసలు ఎంజాయ్ చేస్తున్నావు, నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. నార్మల్ కొన్ని డివైడ్ టాక్స్ చూసా, ఇట్లా
ఇంటర్వెల్ తర్వాత కొంచెం డల్ అయింది అది అన్నట్టు. కానీ స్టార్ట్ టు ఎండ్ నాకు మాత్రం సూపర్ అనిపించింది, లైటింగ్ వైజ్ కానీ క్రాఫ్ట్స్ టెక్నికాలిటీస్ అన్ని మొత్తం. సో రవికే చంద్రన్ గారి గురించి మీకేం ఒపీనియన్ ఏంటి ఓజీ సినిమా? ఓజీ సినిమాలో ఆయన వర్క్ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు ఏ సినిమాలు చేశారో నాకు తెలియదు, ఆయన చూసుంటారు చాలా తెలియదు, కానీ ఓజీలో మాత్రం కెమెరా వర్క్ కానీ చాలా బాగుంటది. మెయిన్ గా నాకు బాగా నచ్చే షాట్ ఏంటంటే ఇదే సువి సువి సాడ్ వర్షన్, అదే ఆఫ్టర్ ఇంటర్వెల్ ప్రకాష్ రాజ్ డైలాగులు వస్తాయి, ఇప్పుడు వేట మొదలవుద్ది ఏదో ఈ ఎలివేషన్ సీన్ రాగానే ఒక షార్ట్ ఉంటుంది, ఇన్వర్టెడ్ షాట్. ఆ షార్ట్ ఎట్లా అంటే నేను ఎట్లా ఏమనుకున్నా అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఓజీ కమింగ్ బ్యాక్ టు హిస్ ఎంపైర్ అన్నట్టు. స్టెప్ పెడతాడు, మళ్ళీ నా రాజ్యానికి నేను వస్తున్నా అని చెప్పి ఒక స్టెప్ పెడతాడు. అసలు ఆ క్లిప్ మాత్రం నాకు చాలా ఇష్టం. అది ట్రైలర్ టీజర్ లో కూడా ఉంటది, ఆ ఇన్వర్టెడ్ షాట్, అదే ఇండియా గేట్ దగ్గర. అది చాలా బాగుంటది. ఇంకోటి లైటింగ్ ఏంటంటే మన ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళాలి అంటారు, కానీ ఆ లైటింగ్ వచ్చేటప్పటికి మాత్రం మనం కొంచెం హార్ష్ లైటింగ్ ఉంటది. ఎప్పుడైనా సరే చూడడానికి కూడా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ పెట్టేలా చూస్తారు, కానీ దీంట్లో మాత్రం చాలా సాఫ్ట్ గా కొంచెం లుక్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు లైటింగ్ వల్ల. ఇంకోటి పోలీస్ స్టేషన్ ఇంటర్వెల్ సీన్ లో కూడా, ఐ మీన్ ప్రీ ఇంటర్వెల్ లో పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఆ లైటింగ్ కానీ పవన్ కళ్యాణ్ పైన ఒక లైట్ ఉండి మొత్తం ఆ ఎంట్రెన్స్ మొత్తం ఆఫ్టర్ ఇంటర్వెల్ అది ట్రైన్ పోస్ట్. సో అది చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా క్రేజీ అనిపించిన ఫ్రేమ్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటే కార్ కెమెరా పెడతారు, ఇక్కడ ఫైర్ వస్తుంటది, అసలు అది టాప్ నాట్. అది కూడా రచెస్ట్ షాట్, అది ఆ ఎంట్రీ ర్యాచెస్ట్ షాట్, ర్యాచెస్ట్ మళ్ళీ ర్యాచెస్ట్ షాట్, ర్యాచెస్ట్ షాట్. ఆ షాట్ అసలు అక్కడికి రాగానే ప్యూర్ ఎలివేషన్ స్టఫ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే కార్ కి మంట. బట్ ఇంకోటి పవన్ కళ్యాణ్ దిగినప్పుడు కూడా షూకి మంట, అది ఎట్లా సుజిత్ బ్లడ్ ని యూజ్ చేస్తాడు. అది నార్మల్ గా చాలా మంది కొంతమంది అంటే గాలికి పోయింది అనుకుంటారు, కానీ బ్లడ్ కి ఇదైపోయినట్టు అసలు బాగా చూపించారు. సో ముంబై షాట్ గుర్తుందా మీకు? ఇట్లా కెమెరా ఇన్వర్ట్ అవుతుంది, అది కూడా సూపర్ షాట్. అది స్టార్టింగ్ లో టీజర్ అప్పుడు అది కూడా కొంచెం షార్ట్ బ్రిలియన్స్ అనిపించింది నాకు. ఇంకోటి ఎడిషనల్ సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. ఆయన స్పెసిఫిక్ గా క్లిప్స్ అని మనకు తెలియదు, కానీ నేనైతే కొన్ని చోట్ల చూసా ఆయన షూట్ చేసింది పవన్ కళ్యాణ్ ఇంట్రో, లైక్ టేబుల్ మీద ఫైర్, అది ఆయనే తీసిన. అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది షాట్. పైన టేబుల్ చుట్టూ మంట, పైన లైట్స్ ఉండి పవన్ కళ్యాణ్ హెడ్ మీద దగ్గర నుంచి గానీ లైట్స్ పెట్టి బాగుంటుంది. యాక్చువల్లీ ఆ నాన్చెక్ తిప్పే షాట్ కూడా అయింది అనుకుంటా, అదే కింద లో యాంగిల్ ఉండి నాన్చెక్ తిప్పే ఫైట్ మొత్తం, ఫైట్ సీన్ మొత్తం ఆయన వర్క్ కూడా బాగుంటది. ఆయన లియో ఇవన్నీ ముందు చూసి అలవాటు అయిపోయింది. కేకావి ఆయన వర్క్ కూడా. రాధేష్ మెయిన్ మేజర్ వర్క్, ఎంత లేదన్నా గ్రాండ్ లైటింగ్ బాగా మెయింటైన్ చేశారు. టెక్నీషియన్ గురించి అందరి గురించి మాట్లాడేసాం, ఓజీ వరల్డ్ గురించి మాట్లాడతాం. మరి స్టార్ట్ టు ఎండ్ ఓజీ వరల్డ్ అసలు జపాన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ చేయి అక్కడి నుంచి. అదే ఏమనిపించింది ఏంటని? జపాన్ నుంచి స్టార్ట్ చేయడం యాక్చువల్లీ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. అంటే మనకి కటానా వాడడం కానీ, సో అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం చాలా బాగుంది. ప్లస్ ఎందుకంత ఓజస్ గంభీర అంటే ఒక క్యారెక్టర్ కి అంత పవర్ఫుల్ అని ఎందుకు అయ్యాడు, సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి సో మనకు కూడా క్వశ్చన్ చేసి ఇది లేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జపాన్ లో మాస్టర్ని కానీ ఆ డోజోని కానీ బాగా చూపించి, అండ్ ఇంకా యాకుజా అదంతా ఇంకా నెక్స్ట్ పార్ట్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తారు కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేము. సో నెక్స్ట్ ఇంకా ఇండియాకి వచ్చేస్తారు. ఇంకోటి జపాన్ లో అంటే ఇంకా జపాన్ నుంచి స్టార్ట్ అయింది బాగుందంటే నాకు ఫస్ట్ వాడి కొన్ని జపాన్ సిగ్మెంట్ ఉంటుంది చూడు, ఆ మాస్టర్ ని చంపేయడం, వాడి ఫ్రేమ్స్ కూడా అసలు పిచ్చ పర్ఫెక్ట్ ఉంటాయి. అసలు వాడి ఇంట్రో గానీ వాడు కటాన్ ఇట్లా తీసి, అంటే వాళ్ళందరూ ఆల్రెడీ జాపనీస్ యాక్టర్స్ కాబట్టి ఎస్టాబ్లిష్డ్, బట్ చాలా బాగుంటది ఆ సెటప్ అంతా. ఆ సెటప్ అంతా బాగుండి ఇంకా ఈ గోల్డ్ మన ప్రకాష్ రాజ్ ఎట్లా లింక్ అయ్యాడు అదంతా, అక్కడ బీజియం పడుద్ది తమనన్నది, ఒక లిరిక్ వచ్చి అది చాలా అదే వాడి ఇంట్రొడక్షన్ బాగుంటది. మెయిన్ మన పవన్ కళ్యాణ్ కన్నా వాడిది కూడా చిన్న ఓజీ అన్నట్టు, అక్కడ నుంచి కూడా చాలా ఇంట్రొడక్షన్ నుంచి బాగా చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు కొన్ని ఏమంటున్నారు స్టోరీ లేదని కొంతమంది అంటున్నారు,
కొంతమందికి ఇదేదో కొత్త వరల్డ్ బిల్డింగ్ లాగా ఇట్లా అంటున్నారు. నాకు పర్సనల్గా ఏంటంటే నాకు జాపనీస్లో ఇట్లా సామురాయిలు యాకూజీస్ ఇట్లా ఉంటారని నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆ వరల్డ్ వార్ టైంలో ఇట్లా ఇండియన్స్ ఇక్కడ నుంచి జపాన్ వెళ్ళారు, ఇది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. పర్సనల్గా అయితే నాకు తెలియదు. మేబీ బుక్స్ చదివే వాళ్ళు ఇట్లా హిస్టరీ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసేమో. అది తెలియని వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కంటెంట్ ఉంది, ఎక్కడో కనెక్ట్ అవుతుంది స్టోరీ అన్న ఈ ఎంతూజియాజం అనేది ఉంటుంది, యాంటిసిపేషన్ ఉంటుంది. నేను అట్లానే కూర్చోగానే వరల్డ్ వార్ తో స్టార్ట్ చేయగానే అబ్బో ఇది ఎక్కడికో కనెక్షన్ ఉంది అది అన్నట్టు అనుకున్నా నేను కూడా. కానీ నాకేమి ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గలేదు. ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కంప్లీట్ గా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అన్నట్టు అనిపించింది నాకు. అంతే ఓజస్ క్యారెక్టర్ నుంచి ఆ ఓజస్ గంభీర అక్కడ సుజిత్ క్లియర్ ఉన్నాడు, అంతే సుజిత్ కూడా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అన్నట్టు అర్థమైపోయింది నాకు. సో నాకు ఇంకా ఆ టైటిల్ ఆ ఇంట్రొడక్షన్ చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. ఇంకా సీన్స్ పరంగా ఇంకా నాకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఫ్రేమ్ లోకి వస్తాడో ఆబ్వియస్ గా విజిల్స్, మ్యూజిక్, ఆయన జస్ట్ అట్లా నుంచుని ఇట్లా ప్రెజెన్స్, మెయిన్ గా చెప్పాలంటే స్టైలింగ్ సూపర్. అసలు నేను పవన్ కళ్యాణ్ ని నేను ఎప్పుడు పాత సినిమా ఆయన స్టైలింగ్ అప్పట్లో డిఫరెంట్ ఓకే, బట్ ఇందులో ఆ వింటేజ్ రెట్రో లుక్ సూపర్. మనకి పంజా సినిమాలో దానికన్నా ఇంకా 10 times ఎక్కువ అన్నట్టే అనిపించింది, 10 కాకపోతే 100 times ఎక్కువ అన్నట్టే అనిపించింది. చాలా స్టైలిష్ గా చూపించారు. అండ్ ఇంకోటి ఇంట్రడక్షన్ లో మాత్రం చూపించినట్టు చేసి ఫేస్ మొత్తం చూపించకుండా రివీలింగ్ కూడా పాయింట్. నేను అది కూడా చాలా బాగుంటుంది. ఆ సీన్ గురించి ఎవరు మాట్లాడారో లేదు ఎక్కువ, నాకేం కనిపించలే మాట్లాడినట్టు. మనం నార్మల్ గా టీజర్ ట్రైలర్ లో చూసినప్పుడు జస్ట్ ఈ స్మైల్ ది హైలైట్ చేశారు, కానీ ఆ ఇంట్రొడక్షన్ షాట్ ఇట్లా పైన నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఆ రక్తం పడేది, ఇంకో మనిషి ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా చెమటలు దూసుకుంటున్నది, ఆ ఎలివేషన్ కూడా నాకు అసలు ట్రైలర్ లో చూసినప్పుడు ఆ షాట్ అనుకున్నా సైడ్ షాట్ ఏమో కట్ చేసి అది టాప్ షాట్ అది నరికేది అది పైన పడతా ఉంటాయి మొత్తం అన్ని పడిపోయి అదంతా కూలిపోయి. యాక్చువల్లీ ఇమ్రాన్ హాష్మికి కూడా సేమ్ అదే ఇంట్రడక్షన్ ఉంటది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఎలివేషన్ అసలు ఓకే, ప్రెజెన్స్ సూపర్. ఆయన లేనప్పుడు కూడా డైలాగ్స్ తో గానీ కొన్ని బిల్డప్స్ తో గానీ ఆయన లేనప్పుడు కూడా ఒక ఎలివేషన్ అనేది మాత్రం ఉంది. అది మాత్రం సుజిత్ మరి నార్మల్ ఇంటర్వ్యూస్ లో గానీ మొన్న ఫంక్షన్స్ లో గానీ చెప్తున్నాడు, నేను ఇది నార్మల్ గా రాశాను, ఎలివేషన్ రాసేటట్టు అయితే కొంచెం వేరే ఉంటది అన్నట్టు అన్నాడు. నెక్స్ట్ ఇంట్రోలో ఒక సీన్ ఉంటది, కటానా ఇలా గాల్లోకి ఇలా లేపి షీట్ తీస్తాడు, షీట్ తీయగానే కటానా ఇలా ఉంటది కొద్దిసేపు, ఒక సెకండ్ ఉంటది. గ్యాంగ్ ఆ చుట్టూ ఉన్న గుండాలందరికి ఒక రౌండ్ ట్రాలీ పడుతుంది, అది అసలు షార్ట్, అది కూడా పీక్ మూమెంట్. గ్లాసెస్ షాట్లు పడతాయి కదా ఇంట్రోలో, పవన్ కళ్యాణ్ గ్లాసెస్ లో ఇట్లా ఐస్ కళ్ళు కనబడతాయి, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అంత ఒక మళ్ళీ అక్కడ కొద్దిసేపు ఇట్లా చిరంజీవి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్. అసలు నాకు సినిమా చూసినంత సేపు నేను నా పక్కన కూర్చున్నాను చిన్నగడితో కూడా అదే అన్న, సినిమా చూసినంత సేపు నాకు చిరంజీవి గుర్తొచ్చాడు. చాలా షాట్లలో చిరంజీవి వచ్చి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. ఇంకా సినిమాలో మనం మాట్లాడుకోవాలంటే ఒకటే ఫ్యామిలీ ఇంకా సినిమాలో మిగతా విషయాలు మాట్లాడుకుంటే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసాడు, ఇంకా పూర్తి చేయలేదు. జిమ్మి దగ్గరికి వస్తా. జిమ్మి కంటే ముందు నాకు ఒక పర్టికులర్ షాట్ ఏది నచ్చిందంటే, పోలీసులు కోర్టుకు వస్తారు, అక్కడ మాస్ ఎంట్రీ, అసలు ఒక ఫీమేల్ క్యారెక్టర్ కి పీక్ ఎంట్రీ, అది గన్ను తీసుకుని వచ్చి పోలీసు వాడు తల మీద పెట్టి ఒక డైలాగ్ చెప్పుద్ది, వార్నింగ్ సీన్, పీక్ వార్నింగ్. అది అదైతే క్రేజీ. నాకు అసలు సినిమాలో ఎక్కువ శాతం గుర్తుండిపోయిందంటే సిఆర్రెడ్డి, అసలు రచెస్ట్ క్యారెక్టర్ అది, రాచెస్ట్. నెక్స్ట్ జిమ్మి గురించి చెప్పు. ఓ జిమ్మి అంటున్నా, చించుకుంటున్నావు జిమ్మి గడి యాక్టింగ్ రా వాడిది. ఇప్పుడు వాడు ఫస్ట్ రాగానే అసలు పార్థు గడి దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ ఏ బాయ్ మనం ఒకటి బాయ్ అన్నట్టు మాట్లాడతాడు, పోలీస్ దొంగ ఆడుకున్నాడు. వాడి ముందు ఒకలా మాట్లాడతాడు, వాడు వెనక్కి తిరిగి వాడు లేదు వెళ్ళిపోతాం కానీ తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఇలాగ మాట్లాడతాడు, ఒక్క ఏడేంట్రా అని చెప్పి వేసేస్తాడు. ఓన్ డబ్బింగ్ అది మీద, ఓన్ అనుకుంటా, యాక్సెంట్ కూడా బాగుంది, యాక్సెంట్ అది యాక్చువల్ గా డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ఉంది? నెక్స్ట్ అర్జున్ దాస్. అర్జున్ దాస్ యాక్చువల్ గా ఓకే, సుజిత్ చెప్పాడు నాకు పవన్ కళ్యాణ్ ముందు ఒక స్టాండ్ అవుట్, ఇట్లా పవన్ కళ్యాణ్ ఎదిరించేంత క్యారెక్టర్ ఉండాలంటే నీ ఐస్ పవర్ఫుల్ ఉంటాయి, అందుకే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ అర్జున్ దాసే అన్నాడంట, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ నేను ఏమన్నా నాకు పెట్టడానికి అని అంటే, కాదు నాకు మీ ఐస్ బాగా పవర్ఫుల్ ఉంటాయి అన్న. కానీ యాక్చువల్గా నాకేమనిపించింది అంటే పర్సనల్ గా
అర్జున్ దాస్ నెరేటివ్ స్టైల్ ఓజీకి బాగా యూజ్ అయింది అనిపించింది. చాలా బాగా చాలా బాగా యూజ్ అయింది నెరేటివ్ ఒకటి స్టైల్. ఏంటంటే ఆ డైలాగ్ ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, సారీ ట్రైలర్ కూడా కాదు, టీజర్ లో డైలాగ్, ఏది 10 ఏళ్ల ముందు 10 ఏళ్ల జరిగిన క్రితం. అది డైలాగ్ ఒక పోలీసుడితో చెప్పించాడు. సో అక్కడ కొంచెం దిగిపోయింది. అది దిగిపోయింది. అది అర్జున్ అర్జున్ దాసే చెప్పుంటే చాలా బాగుండేది. Yeah. ఇంకా అది స్టోరీ టీజర్ కోసం చెప్పించినట్టు ఉంది కానీ బట్ సంహౌ నెరేటివ్ స్టైల్ లైక్ ఆ నెరేటివ్ వెళ్ళేది కూడా మనం అర్జున్ దాస్ వల్ల. అర్జున్ దాసే. ఇంకా అతని పాయింట్ ఆఫ్ వ్యూ అది, ఇంకా స్టోరీ కూడా అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే. ఇక ప్రకాష్ రాజు మా తాత అవి రివీల్ చేయకూడదు, ఇంకా చూడడం ఉంటారు కదా. రివీల్ చేయట్లేదు నేను, కాకపోతే స్టోరీ కూడా మొత్తం అర్జున్ దాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా ఈజ్ ద కల్ప్రిట్. ఆ అర్జున్ దాస్ వాయిస్ ని కూడా తమనన్న బాగా వాడాడు, బేస్ పెంచాడు అందులో ఇంకా బాగా. అట్లా సౌండ్ మిక్సింగ్ లో తెలిసిందే కదా. అదే ఇంకోటి మీరు ఒకటి, ఇది ఒక పీక్ ఎలివేషన్ సీన్ ఉంటది, బ్లడ్ షర్ట్ ని జెండా కింద, యా అవును. దాని గురించి అది మాట్లాడాలి. చాలా, అది చాలా అసలు ఏమంటారు, ఇప్పుడు కేజీఎఫ్ సలార్ ఈ ఎలివేషన్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్ ఎలివేషన్ అట్లాంటి. అవును, హీరో ఎంట్రీ కన్నా ఇంట్రో కన్నా పవర్ఫుల్, అంటే దానికి ఒక స్టోరీ ఉంటది, ఇట్లా Yeah. ఎందుకు వేసారు జెండా అని. అయితే అది కూడా ఇప్పుడు నార్మల్ మనకి ఎలివేషన్ షాట్స్ ఓకే ఇవన్నీ బాగా నచ్చినాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ మాట్లాడుకునే ముందు మీకు బొక్కలేమని కనిపించినాయి బాగా ఎత్తికి. అంటే నార్మల్ కూర్చున్నప్పుడు ఆ నార్మల్ ఆడియన్స్ అవన్నీ ఎత్తకరు, మన లాంటి సినీ ఫైల్స్ అందరూ ఇందులో ఏదో ఉంది అని ఎత్తుకుతాం ఆబ్వియస్ గా. ఎందుకంటే స్టార్టింగ్ లో జపాన్ మొదలెట్టాడు, ఓకే యాకుజా అన్నాడు, ఓకే. ఇంక మళ్ళీ అక్కడి నుంచి ఇంక స్టోరీ ఉండదు, కంటైనర్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. సో అది కొంచెం నాకు మేజర్ డ్రాబ్యాక్ అంటే విలన్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ అనిపించలేదు. ఆ ఓమి అంటే ఇప్పుడు మనకి ఓమి, మన ట్రైలర్ ఇవన్నీ చూసి ఆ ట్రాన్స్ అవన్నీ ఎట్లా అనుకున్నా అంటే ఓమి అనేవాడు అందరికంటే సుపీరియర్, వాడికంటే తోపు ఇంకోటి ఎవడు లేడు. నేను ఫీల్ అయింది. అంటే రైటింగ్ తక్కువ ఉంది అంటున్నావు. రైటింగ్ అసలు క్యారెక్టర్ కి అది స్ట్రాంగ్ ఆర్కే లేదు. నిజం చెప్పాలంటే ఓమి కంటే జిమ్మీ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్ అనిపిస్తుంది. నిజమే, అందుకే అన్న జిమ్మీ గాడు వాడి టార్చర్ చేయడం. నాకైతే ఏదో నేను పర్టికులర్ గా బొక్కలెత్తికి అన్నట్టు కాకుండా నార్మల్ గా సినిమా చూస్తున్నప్పుడే ఆ ఫస్ట్ ఫైట్ లో డూప్ షాట్స్ అనేది తెలిసిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిలేస్ వల్ల కదా. దాని వల్ల ఎక్స్పీరియన్స్ ఏమన్నా దెబ్బతింటుంది ఏమన్నా ఫీలింగ్ వచ్చింది కానీ, బట్ ఆ ఎలివేషన్ షాట్ తో మొత్తం కవర్ అయిపోయింది. స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల కవర్ అయిపోయింది. యాక్చువల్లీ నవీన్ నూలి మేనేజ్డ్ వెల్ అనమాట. డూప్ షాట్స్ దగ్గర చాలా వరకు స్పీడ్ ర్యాంపింగ్ లో ఉంటాయి. అవి మ్యాజిక్స్, ఎడిటింగ్ మ్యాజిక్స్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వెల్ గా వచ్చేటప్పటికి లైటింగ్ కానీ ఆ సెట్ మొత్తం చాలా గ్రాండియర్ గా వేసారు. కానీ ఆ ఇంటర్వెల్ లో ఆ తల నరికి షాట్ ఒక్కటి ఇంకొక 5 seconds ఉంచితే హోల్డ్ చేసి ఉంటే బాగుంది. అది వెంటనే వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటది. సో ఫ్యాన్స్ కూడా కొంచెం నుంచుని చూసి ఆ ట్రాన్స్ లో ఉండి అంత స్కోప్ ఇవ్వలేకుండా వెంటనే కట్ చేసేస్తాడు. అది కూడా లాగ్ అనుకున్నారేమో, లాగ్ అంటారేమో కట్ చేసి మళ్ళీ వెళ్తాడు. నన్ను సుజిత్ గడ మళ్ళీ అంటారు నన్ను ఎందుకు. ఓకే, మెయిన్ ఒక ఇంటర్వెల్ షాట్ ఇవన్నీ ఓకే, కానీ పోలీస్ స్టేషన్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్ లో 2 ఉన్నాయి. ఒకటేమో దట్ ఏంటిది ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన సీన్, అదొకటి మధురై ఒకటి. ఇంకోటేమో స్వాగ్ తో ఇట్లా ఏంటంటే వాడు తిప్పు పట్టిపోయినా అన్నప్పుడు వీడు తుప్పు పట్టిన కత్తితోనే నరకాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ సాడిస్టిక్ నేచర్ లాగా ఉంటుంది. ఇట్లా వచ్చి ఇట్లా ఆలోచించుకుని నువ్వు ఇట్లా వణుకుతాడు, ఇట్లా వణికి. అంటే మరి ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ రోజు, చాలా కొంచెం మంచి హైలో ఉన్నాడు. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ లో అసలు వాకింగ్ షాట్, మెయిన్ ఆ లైటింగ్, స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ లైటింగ్ కానీ, మెయిన్ స్వాగ్, ఆ స్టైలిష్ మ్యూజిక్ అన్ని, అసలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మెయిన్ ఆయన నడిచి వచ్చి అసలు కెమెరా వైపు కూడా చూడకుండా కింద చూస్తూ నడుచుకుంటూ వస్తాడు. అసలు మామూలు ఎలివేషన్ కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ అయిపోయింది, జిమ్మి అయిపోయింది, ప్రకాష్ రాజ్ గురించి ప్రియా గురించి మాట్లాడాలి. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు, జిమ్మి గురించి మాట్లాడారు, అందరూ అన్ని గురించి మాట్లాడారు. హీరోయిన్ గురించి కూడా మాట్లాడాలి. సో హీరోయిన్ రోజ్ రా, గన్స్ లో గన్ పవన్ కళ్యాణ్ అయితే రోజ్ ప్రియాంక. సో ప్రియాంక గురించి మాట్లాడాలి. నాదే ప్రియాంక మాట్లాడు, చెప్పండి ప్రియాంక మీకు ఎట్లా అనిపించింది? నేను అడుగుతా క్వశ్చన్, ప్రియాంక స్కోప్ ఎంత ఉంది సినిమాలో? ఉండాల్సిందే ఉంది. 10x 8x అనుకుంటా. నాకు సరిగ్గా కట్ చేస్తారా అంత మంచి ఇంట్రొడక్షన్ ఇస్తా. అలా అని కాదు, కానీ మెయిన్ పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడానికి. సో అది ఎవరి వల్ల కాలేదు. అది ప్రెడిక్టబుల్ క్యారెక్టర్, లైక్ పెద్ద లార్జ్ అండ్ లైఫ్ క్యారెక్టర్ లో పెద్ద డాన్ అనే ఇప్పుడు
లైక్ పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడం ఇదొకటి. హోమ్లీ లుక్ ఇచ్చారు బాగా ప్రియాంక, చాలా హోమ్లీ లుక్. వాళ్ళిద్దరు చూడడానికి చాలా బాగున్నారు. ఓకే, పేరు బాగుంది. ప్రియాంక ఎక్స్ప్రెషన్స్ కానీ, ప్రియాంక అది ఏమంటారు యాక్టింగ్ కానీ అంతా చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంది. ఇంప్రూవ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఈడేం చేశాడంటే బాగుంది, చాలా బాగుంది పాత సినిమాలతో పోల్చుకుంటే. ఆ అకీడో సీన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కూడా ఆమె లుక్ కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ అది కూడా చాలా బాగుంటుంది ఆ అకీడో సీన్ దగ్గర. యాక్చువల్ గా ఇంకోటి నాకు భలే క్యూట్ అనిపించింది ఏంటంటే, కటానకు శారీ చుడతా శారీ మొత్తం పెట్టి చుట్టుకుంటే అది చేసి, అండ్ తమనన్న అక్కడ ఇంకా బాగా పనిచేశాడు. శారీ లాగుతున్నప్పుడల్లా ఒక ఫ్లూట్ ట్రాన్సిషన్ ఇట్లా వస్తా ఉంటది, అది బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది, అది అమ్మూరు కత్తి కాదు కటానా, అది బాగుంది. ఇంకోటి మాంటేజెస్ ప్రియాకి ఏం చేశారు, లైక్ ఆ మాంటేజెస్ రవికిరణ్ సార్ అసలు సూపర్ చూసినట్టున్నారు ప్రియాంక. అంటే అవే కదా ఆఖరివి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. అదంతా వద్దు. సరే, నెక్స్ట్ సుజిత్ అన్న ప్రియాంకని ప్రీక్వెల్ లో వాళ్ళ లవ్ స్టోరీ కొంచెం ఎక్స్టెండ్ చేసి కానీ సీక్వెల్ లో కానీ కొంచెం చూపిస్తే మాలాంటి. ఓకే, ఓమి, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఓమి. అది క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువసేపు ఇంకా బాగుండేది. ఇంకో కత్తి ఓమి. సో కత్తి కాదు, గన్. నాకు ఓమి గురించి పర్సనల్ గా ఏమనిపించింది అంటే, బాగుంది, అన్నీ బాగున్నాయి, లుక్ బాగుంది. ఆ ఈవిల్నెస్ పర్టికులర్ గా మాట్లాడాలంటే, ఇంటర్ కట్ షార్ట్స్ జరుగుతున్నప్పుడు శ్రీయారెడ్డిని అదే కార్ నుంచి వచ్చి పోర్ట్ సీన్ ఉంటది కదా, వచ్చి ఒక ఈవిల్ లుక్ ఇస్తాడు, ఈవిల్ స్మైల్ ఇస్తాడు. అసలు క్రేజీ. అదైతే సూపర్, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా టచ్ చేసుకుంటూ మంచి అసలు ఒక నవ్వు నవ్వుతాడు. ఇంకా అది ఇమ్రాన్ హష్మీని అందరు ఒక యాంగిల్ లో చూస్తే, మన సుజిత్ భయ్య ఇంకో యాంగిల్ లో చూసి అసలు నాకు తెలిసి ఎవడో బాలీవుడ్ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ఇమ్రాన్ హష్మీని ఇలా చూపించగలం అని అసలు నాకు తెలిసి ఆటే ఎవరికి వచ్చి ఉండదు. రీసెంట్ గా ఒక సిరీస్ ద బ్యాడెస్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది. అందులో ఇమ్రాన్ హష్మీ ఫ్యాన్ ఒకడు ఉంటాడు అనమాట క్యారెక్టర్. ఆయన కూడా అంటాడు, బాలీవుడ్ అంతా ఒకలా వేరే అయితే ఇమ్రాన్ హష్మీ వేరే అని అంటాడు. సేమ్ అట్లనే నాకు ఇక్కడ టాలీవుడ్ లో రిఫ్లెక్ట్ అయినట్టు అనిపించింది ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్. ఏముంది, వస్తే మిగతా చాలా తెలుగు సినిమాల్లో మనకు కనబడతాడు అంతే. ఇంకా ఇమ్రాన్ హష్మీ యాక్చువల్ గా పవర్ఫుల్ అని తెలుస్తుంది కానీ కనిపించట్లేదు. అదే అన్న, ఇంకొంచెం ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది ఆ క్యారెక్టర్ ఆర్క్. హ్యాపీ బర్త్డే ఓజీ అని చెప్పి ఒక వీడియో వదిలేరు. అందులో ఇమ్రాన్ హష్మీది ఇంట్రో అప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, అది సినిమాలో పెట్టలేదు. అది షార్ట్ సిగార్ వెలిగిస్తుంది, అసలు అది రియాక్షన్ షాట్ లేదు. సిగార్ వెలిగించాడు డైరెక్ట్, ఆల్రెడీ సిగార్ వెలిగిందే. ఓకే, కానీ ఆ షాట్ ఉంది, కానీ షాట్ ఉంది కరెక్ట్ గా, క్లిప్ లేదు, పర్ఫెక్ట్ గా. అది చాలా బాగుంది. మనకి టీజర్ లో గానీ ట్రైలర్ లో కానీ చూపించి చాలా షాట్లు ఇక్కడ లేవు. ఇప్పుడు లాస్ట్ లో అన్ని కొద్దిగా ఏదో ఫాస్ట్ గా లేచిపోయినాయి. కొంచెం ఫోన్ ది కూడా లేదనుకుంటా కదా షాట్. బాంబే వస్తున్నా అది కూడా తీస్తారు. మరి అందుకే నాకు తెలిసి ఇంకా ఫుటేజ్ ఉండుంటది. ఏమన్నా సుజిత్ గారు చూస్తుంటే మనకి ఏమన్నా యాక్చువల్ అది కూడా ఓటీటీలో అదే నాసిక్ టు అది ఎలా వచ్చాడు ఏంటనే క్లిప్స్ ఉన్నాయి అన్నారు. అది ఎడిటింగ్ లో తీసారని ఏదో అన్నారు. హెలికాప్టర్ నుంచి వస్తాడని. యాకుజా వచ్చాడు. ఓకే, ఆయన వచ్చినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏముండే? లైక్ ఆయన వచ్చి మా ఓడికి చరిత్ర ఉంది చెప్తారా అని. నేను అదే అనుకున్నా. యాక్చువల్లీ వాడికి అగైన్స్ట్ గా కాదు, ఓజీ గురించి ఆ డేవిడ్ బాయ్ కి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు అనుకుంటాను నేను. ఓకే, ఇంకా క్లైమాక్స్ దగ్గరికి వెళ్దాం. క్లైమాక్స్ తర్వాత నాకు రాదు, అక్కడ వరకే వచ్చినాక. అది 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 కూడా సీన్ బాగుంటది. బాంబు గురించి అది జరుగుతుంటే తలలు నరికేసి ఆ అద్దాల నుంచి పడేసి. ఇంకోటి మాట్లాడటం మర్చిపోయారు, వీళ్ళిద్దరు ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన, జిమ్మీకి ఓమికి ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన అంకుల్ కూడా బాగా. వాడు కాదు కదా, సుజిత్ ఏమన్నాడు తెలుసా, ఆ రోల్ కి వేరే వాళ్ళు ఎవరిని క్యాస్ట్ చేశారంట. క్యాస్ట్ చేస్తే సుజిత్ ఎక్కడో నా హోటల్ దగ్గర సమ్వేర్ ఒక లొకేషన్ లో ఆయన చూసాడంట. ఈయన కదా మనకు కావాల్సిందని చెప్పి ఆయన్ని ఆయన దీని ఆయన క్యారెక్టర్ ఉంది కదా, ఆయన ప్రతిసారి ఆయనను ఓజీని దాటి నన్ను నన్ను అన్నాడు కానీ ఆయన ఫస్ట్ కొట్టేసుకుంటాడు. ప్రతిసారి ఇదే అయిపోతాడు ఊరికే. ఓజీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేపాలంటే మరి ఆయన క్యారెక్టర్ కొంచెం తక్కువ చేయాలి, కానీ ఆయన లేపేశారు లాస్ట్. యాక్చువల్లీ అంటే మొన్న సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆర్టరీ తగ్గిపోయింది అంటే అకీరాకి బాగా నచ్చిందంట ఆ పోర్షన్. ఆయన ఎందుకు చంపేశారంటే, ఏం లేదురా సుజిత్ బతికిస్తాలే, కావాలంటే ఏదో చేసి బతికిస్తాలే, కట్టారనో ఏదో అలా.
మేబీ Okay. ఉండొచ్చు ఆయన సీక్వెల్స్ లో కానీ ఇంకా క్లైమాక్స్ తర్వాత ఓరోచి గెన్షిన్ గాని మొత్తం ఓరోచి ఆ డెప్త్ కి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోటి మెయిన్ అంటే ఆ యానిమేషన్, పవన్ కళ్యాణ్ స్టాట్యూ పెట్టి చుట్టూ కారు తిరుగుతూ ఉంటది. అది స్టార్టింగ్ లో గ్లిమ్స్ లో చూపించి వదిలేస్తాడు కానీ లాస్ట్ కి వచ్చేటప్పటికి ఒకేసారి హై. ఇంకా మొత్తం అదేంటి అక్కడ కొన్ని గ్లిమ్సెస్ వేస్తాడు అక్కడ ముందు జరిగిన దానికి. సో అది కూడా చాలా బాగా తీసాడు. అసలు అక్కడ సినిమాటోగ్రఫీ మెయిన్ అక్కడ హాలీవుడ్ లెవెల్ కి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఇంకా మూవీలో Movie ఆర్ట్ వర్క్ common. బాగుంటది. Yeah. 90s బ్యాక్ డ్రాప్ మనకు తెలియాలని చెప్పి ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంటది. ఆ cars గానీ. కానీ అన్ని Cars డామినేటెడ్, పవన్ కళ్యాణ్ అన్ని ఇంకోటి డామినేట్ నాకు మెయిన్ అసలు అన్ని అందరూ పోలీస్ స్టేషన్ సీన్ ఏంది అంటున్నారు కానీ జిమ్మీ చనిపోయినప్పుడు ఓమి వాళ్ళ okay. పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటది అక్కడ మెయిన్. అది తమనన్న మ్యాజిక్ వర్క్ ఉంటది. మ్యూజిక్ ఏమో ఓమి మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, లిరిక్స్ ఏమో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ lyrics స్టార్ట్ ఉంటాయి. అవుతాయి. సో అసలు పవన్ కళ్యాణ్ అక్కడ మెయిన్ నాకు స్టైలిష్ అనిపించిందంటే అక్కడ ఆ షర్ట్ సగం టక్ చేసుకుని ఆ జాకెట్ వేసుకుని అక్కడ అసలు చిన్న గెస్టర్ ఉంటది. ఇట్లా చిరంజీవి వస్తాడు అనమాట, ఇట్లా చెమట తీసి ఇట్లా జల్లు ఇట్లా అసలు సినిమా సగం సగం చిరంజీవి కనిపిస్తాడు నాకు. నాకు తెలిసి ఓమికి ఓజీకి ఏమన్నా ఇంకా కనెక్షన్ ఉండుండొచ్చు, clashes ఉంటే ఇంకా బాగుండేది. ఉందని నా డౌట్. సో మేబీ ప్రీక్వెల్ లో కానీ సీక్వెల్ లో కానీ అది ఇంకా బయటికి పడచ్చు. సో అది ఎక్స్పెక్ట్ చేద్దాం. టికెట్ వర్త్ అయితే సినిమా టికెట్ వర్త్. టికెట్ వర్తి అంటే నాకు తెలిసి ఫ్యాన్స్ కి అయితే నాకు తెలిసి ఇంటర్వెల్ లోనే అయిపోయి ఉంటది. ఇంటర్వెల్ లోనే అయిపోయి ఉంటది. ఇంకా మనకి ఇంకా జనరల్ ఆడియన్స్ అందరికి నచ్చింది, నచ్చలేదని కాదు కానీ ఇంకా కొద్దిగా ఏమన్నా మంచిగా అట్లా 3 years హైప్ వల్ల ఇంకా ఎక్కువ యాంటిసిపేట్ యాక్చువల్లీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ టైమింగ్ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే ఇంకా అవుట్పుట్ బాగా వచ్చేది. పాలిటిక్స్ ఇవన్నీ కొలైడ్ అవడం వల్ల యా బట్ ప్రీక్వెల్ సీక్వెల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తానన్నారు. డిస్కస్ చేసి కరెక్ట్ మెయిన్ సాహో కనెక్షన్ దాని గురించి మాట్లాడకుండా ఇంకా దాని గురించి మాట్లాడదాం. ఓకే, దాంతో ఎండ్ చేద్దాం. సాహో కనెక్షన్ నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావు? నేను యాక్చువల్ అసలు ఏమి ఉండదేమో అనుకున్నాను సాహో గురించి. ఓకే, యాక్చువల్లీ బాజీ అని మొదలెడతారు. ఫస్ట్ హాఫ్ లో బాజీ గురించి తీస్తారు. అది ఎక్కడ కనెక్ట్ చేస్తాడని మనకు తెలియదు. బట్ ఇంకా జాకీ స్టాఫ్ వచ్చిన దగ్గర నుంచి ఒక గ్లిమ్స్ ఇస్తాడు. ఓకే దాదా తమ్ముడు అంటాడు. ఓకే బట్ అది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇంకా చూడాలి. బట్ ఎందుకంటే సాహో అనేది ఒకటి ఇన్ డెప్త్ స్టోరీ ప్లస్ మేకింగ్. సో ఆ డెప్త్ ని ఓజీలో మనం నార్మల్ క్యారెక్టర్ బేస్డ్ వెళ్ళిపోయింది. సో స్టోరీ బేస్డ్ క్యారెక్టర్ బేస్డ్ ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు అనేది ఇంకా చూడాలి. నాకు ఆ లింక్ యాక్చువల్ గా ఏదో పెద్ద పెద్ద లింక్ అని కాదు, చిన్న లింక్ అని కానీ బలవంతంగా దూడ్చినట్టు లేకుండా ఓమి కూడా ఒకప్పుడు వాజీని సొంతం చేసుకోవాలని చూశాడు. సో వాడు పవర్ఫుల్ అన్న ఇది చూపించాడు. తారా శ్రద్ధ కపూర్ ని లింక్ చేసి ట్విట్టర్ అది అవన్నీ వద్దమ్మా, అవన్నీ మనకు సుజిత్ అన్న ఆన్సర్ ఇస్తాడు. సో మనం చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దు. ఇప్పుడు ఓజీ ఓకే, యూత్ కి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అన్ని అయిపోయినాయి. సో ఫ్యామిలీస్ ఒపీనియన్స్ ఏమై ఉండొచ్చు? ఫ్యామిలీస్ ఏమైనా కనపడ్డారా థియేటర్స్ లో? 1 week అయింది ఓజీ రిలీజ్ అయ్యి ఆల్రెడీ. ఫ్యామిలీస్ ఏమన్నా కనపడడం లైక్ చూస్తున్నారు? ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ కి వెళ్తున్నారు. చూసాను నేను కూడా. నేను మళ్ళీ మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటే మళ్ళీ వెళ్ళాను. ఓకే, మళ్ళీ వెళ్తే చూసాను నేను. ఫ్యామిలీస్ వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నచ్చుద్ది, వాళ్ళకు కూడా నచ్చుద్ది. నచ్చుదని కదా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా కొన్ని సినిమాలు రీమేక్స్ ఇట్లో చూసి వాళ్ళకి ఎలా అయిపోయిందంటే ఓకే ఏముంటది అని లేదు. ఇప్పుడు వాళ్ళకి కొత్త పవన్ కళ్యాణ్ కనబడతాడు. ఇప్పుడు సినిమా వాళ్ళకి కూడా నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళి చూసి వస్తున్నారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఒక రీఇంట్రడక్షన్ అన్న టైప్ లో ఒక నెక్స్ట్ లెవెల్. ఇప్పటిదాకా నాకు తెలిసి పంజా టైమ్ లో వచ్చినంత హైప్ మళ్ళీ ఇప్పుడే చూడడం. సో ఫ్యామిలీ ఇంకోటి ఏంటంటే శ్రేయా రెడ్డి క్యారెక్టర్ కానీ ఒక ఫీమేల్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా చూపించినప్పుడు కోర్ పాయింట్ నేను చెప్పడం ఫ్యామిలీ ఎమోషన్ అంటే అర్జున్ దాస్ ఫ్యామిలీ స్టోరీ కూడా బాగుంటది. అండ్ ఇంకోటి మనం అసలు యాక్చువల్లీ అన్ని మాట్లాడుతున్నాం కానీ నాకు దాదాకి 3 కొడుకులు. సో ఆ ఎమోషన్ కూడా బాగా పండుద్ది. మెయిన్ ఏంటి తెలుసా, ఫ్యామిలీస్ మీరు అన్ని ఇట్లా అంటున్నారు కాబట్టి సుజిత్ మొన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తే నేను చూసా. అసలు స్టోరీ గ్రో అయ్యేదే ఫ్యామిలీ థింగ్ నుంచి. వాడిని చంపేయడము వారు లేకపోతే వాళ్ళ మధ్య పెరిగిన అనుబంధాలు కానీ, ఆ పోర్ట్ సిచ్యువేషన్స్ కానీ. సో మీ నార్మల్ గా జాపనీస్ ఇదంతా హైప్ అయ్యి ఫ్యాన్స్ వల్ల హైప్ అయ్యేది ఏంటని కానీ మెయిన్ కోర్ పాయింట్ రాసుకొని సుజిత్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో జరిగే డ్రామా. ఒకటి కష్టం వచ్చినా సరే వీడు వచ్చి నిలబెడతాడు. వాళ్ళతో సంబంధం అదే వాళ్ళు గొడవలు అయినాయి ఏం సంబంధం లేకుండా. ఇంకా ఓజీ సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే
ఈ ఓటీటీలు వచ్చేదాకా కొంతమంది ఎదవలు ఉంటారు పైరసీలో చూసి పైరసీలు చూడడం ఇవన్నీ ఆపేసి మంచిగా టికెట్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇంట్లో అయితే దొరకదు.